నమస్కారం విఆర్ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే గత జ్ఞాపకాలను నెమరువేస్తూ కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ అభ్యుదయం ఆకాంక్షిస్తూ జిల్లాలోని విఆర్ న్యూస్ వీక్షిస్తూ ఆదరిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, జిల్లా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇట్లు విఆర్ న్యూస్ కేబుల్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్. మరోవైపు గత రాత్రి తెహరాన్లో భారీ పేలుళ్లు, ఎయిర్ డిఫెన్స్ కాల్పులు వినిపించాయని ఇరాన్ మీడియా పేర్కొంది. తెహరాన్ నగరంలోని మరికొన్ని ప్రాంతాలను జనం ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. సోమవారం రాత్రి తెహరాన్ వీధుల్లో ట్రాఫిక్ ఎలా కనిపించిందో ఇక్కడ చూడొచ్చు. ప్రజలు నగరం నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా పారిపోతున్న జనాలతో రోడ్లన్నీ నిండిపోయాయని బీబీసీతో మాట్లాడిన స్థానికులు చెప్పారు. ఈ ఉదయం పెట్రోల్ స్టేషన్లలో పొడవాటి క్యూ లైన్లు కనిపించాయి. సోమవారం ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ మిసైల్స్ ప్రయోగించింది. లైవ్ టీవీ ప్రసారం జరుగుతుండగానే చాలా పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో 3 చనిపోయారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 224 మందికి పైగా మరణించారని, 1200 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇరాన్ వార్ టైమ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలీ షాద్మానీ సహా సీనియర్ సైనికాధికారులను తాము టార్గెట్ చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి ఆయన అత్యంత సన్నిహిత సలహాదారుగా ఉండేవాడని ఐడిఎఫ్ పేర్కొంది. మరిన్ని వివరాలు బీబీసీ ప్రతినిధి హ్యూగో బషీగా అందించిన రిపోర్ట్లో చూద్దాం. ఇజ్రాయెలీ అధికారుల నుంచి అందుతున్న సంకేతాలను బట్టి ఈ దాడుల పరంపర ఇంకా కొనసాగవచ్చని తెలుస్తోంది. ఇది మరికొన్ని వారాలు కొనసాగుతుందని వారంటున్నారు. గత రాత్రి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు లండన్ కేంద్రంగా నడిచే ఇరానియన్ ఇంటర్నేషనల్ టీవీ ఛానల్కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇరాన్ ప్రజల్లో ఒక భాగాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇరాన్ అణు, బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రాంలలో కొంత భాగాన్ని విజయవంతంగా ధ్వంసం చేశామని ఆయన అన్నారు. అయితే తమ సైన్యాలకు మరింత సమయం కావాలన్నారు. అంటే ఇరాన్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ దాడులు ఇంకా కొనసాగుతాయనే సారాంశం ఆయన మాటల్లో ఉంది. మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా కెనడాలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశం నుంచి డొనాల్డ్ ట్రంప్ మధ్యలోనే వెళ్లిపోయారు. తన ఎయిర్ ఫోర్స్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ తాను కాల్పుల విరమణ కోసం ఎదురు చూడటం లేదన్నారు. ఇరాన్ తన అణ్వాయుధ అభివృద్ధి కార్యక్రమాన్ని సంపూర్ణంగా వదిలేయాలని అమెరికా కోరుకుంటోందన్నారు. ఈ ప్రాంతంలో అమెరికన్ ప్రయోజనాలపై గనక దాడి జరిగితే ఇరాన్ను గట్టిగా దెబ్బతీస్తామని ఆయన హెచ్చరించారు. ట్రంప్ వెళ్లిపోవడానికి ముందు ఆయనతో పాటు G7 నేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఇజ్రాయెల్కు స్వీయ రక్షణ హక్కు ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో అస్థిరతకు, ఉగ్రవాదానికి మూల కారణం ఇరానేనని కూడా ఆ ప్రకటనలో ఉంది. బీబీసీ ప్రతినిధి జేమ్స్ ల్యాండెల్ అందిస్తున్న కథనం. వీళ్లంతా అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థలు గల పశ్చిమ దేశాల నేతలు. ఇప్పటికైతే అందరూ కలిసికట్టుగా అడుగులు వేస్తున్నారు. G7 సభ్య దేశాలు ఐక్యతను చాటుకున్న తర్వాత వారిలో ఒకరు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఆయనెవరో మీరు గెస్ చేయొచ్చు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల వల్లనే ట్రంప్ త్వరగా వాషింగ్టన్కు బయలుదేరాల్సి వచ్చిందని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య దాడులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఈ యుద్ధంలో ఇరాన్ ఓడిపోతోందని, కాబట్టి అది ఒప్పందానికి అంగీకరించాలని ట్రంప్ కోరారు. కానీ సోషల్ మీడియాలో ఆయన ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటానికి వీల్లేదని, తెహరాన్ ప్రజలంతా వెంటనే నగరాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని అన్నారు. ఇదొక కొత్త చర్చకు దారితీసింది. ఇరాన్పై జరుగుతున్న దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలతో అమెరికా కూడా భాగమవుతుందని మొదట అంచనా వేశారు. కానీ దీన్ని వైట్ హౌస్, పెంటగాన్ అధికారులు తోసిపుచ్చారు. అమెరికా ఆత్మరక్షణకు సన్నద్ధంగా ఉంటుందన్నారు. కెనడాకు వచ్చిన ఇతర దేశాధినేతలు ట్రంప్ను కలిసే అవకాశం దొరక్కపోవడంతో నిరాశపడ్డారు. వారిలో ఒకరు ఆస్ట్రియా నుంచి వచ్చిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యాపై మరింత ఒత్తిడి పెంచేలా అమెరికాను ఒప్పించాలని జెలెన్స్కీ ఆశించారు. అమెరికా, యూరప్ ఐక్యత దెబ్బతినకుండా ఉండేందుకు అందరూ కలిసి పనిచేయాలని జెలెన్స్కీ అన్నారు. అయితే ఆ పని ఇప్పటికే మొదలైంది. రష్యాపై కొత్త ఆంక్షలను విధించే అంశంపై ఈ నేతలందరూ అంగీకారానికి రానున్నారు. బహుశా రష్యా చమురుకి తక్కువ ధరను నిర్ణయించడం కూడా వాటిలో ఒకటి. కానీ ఇప్పుడు ట్రంప్ లేరు కాబట్టి వీరు ప్లాన్ బి కూడా ఆలోచించుకోవాల్సి రావచ్చు. ఇప్పుడు యుక్రెయిన్ అప్డేట్స్ చూద్దాం.
సోమవారం రాత్రి కియేవ్పై రష్యా జరిపిన భారీ దాడుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. ఒక 9 అంతస్తుల భవనాన్ని బ్యాలిస్టిక్ క్షిపణి ఢీకొనడంతో భవనం శిథిలాల కుప్పలా మారింది. చాలామంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. కియేవ్ వ్యాప్తంగా 27 జిల్లాలపై ఈ దాడులు జరిగాయి. దీంతో నగర నలుమూలలా ఎన్నో భవనాలు, విద్యాలయాలు, కీలక కట్టడాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇదే అత్యంత భయంకరమైన దాడి అని స్థానికులు చెబుతున్నారు. రాత్రి రష్యన్లు కియేవ్పై దాడి చేశారు. నేనిక్కడే సమీపంలో ఒక డామిటరీలో ఉంటాను. చాలా భారీ శబ్దం వినిపించింది. చాలా భయమేసింది. దాన్ని మాటల్లో చెప్పలేను. మా అమ్మ ఫోన్ చేసి నన్ను లేపింది. నేను వెంటనే బాత్రూంకు వెళ్ళి దాక్కున్నాను. నా చుట్టూ ప్రతిదీ ధ్వంసమవుతున్న శబ్దం నాకు స్పష్టంగా వినిపించింది. నేను చాలా భయపడిపోయా. ఆ శబ్దాలు విని నేనిక బతకను అనుకున్నా. ఇటీవలి వారాల్లో యుక్రెయిన్పై దాడులను రష్యా తీవ్రం చేసింది. యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ను దెబ్బతీసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన డ్రోన్లను, మిసైళ్లను ఈ దాడుల్లో వినియోగించింది. కెనడాలో జరుగుతున్న G7 సమావేశంలో మాట్లాడిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడులను ఉగ్రవాద చర్యలుగా ఖండించారు. ఇక మరో వార్తను చూద్దాం. వరి పంటకు పేరుగాంచిన జపాన్లో ఇప్పుడు బియ్యం నిల్వలు నిండుకుంటున్నాయి. ఉత్పత్తి తగ్గడంతో రైస్ దొరకడమే కష్టమవుతోంది. దీంతో ధరలు భారీగా పెరిగాయి. ఈ సంక్షోభం కారణంగా ఇప్పటికే ఒక మంత్రి తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ప్రకృతి వైపరీత్యాల కోసం చేసే అత్యవసర బియ్యం నిల్వలు కూడా ప్రభుత్వం ఉపయోగించాల్సి వస్తోంది. అసలు ఈ సమస్యకు కారణాలేంటి? BBC ప్రతినిధి షైమా ఖలీల్ అందిస్తున్న కథనం. జపాన్లో బియ్యం కొరత కలకలం రేపుతోంది. ఈ బియ్యం బ్యాగ్ ధర గతేడాది సుమారు 1200 రూపాయలుంటే ఇప్పుడది 2500 రూపాయలకు ఎగబాకింది. ఒక్క బియ్యం సంచి కోసం సూపర్ మార్కెట్ల ముందు జనం పొడవాటి క్యూ లైన్లలో నిలబడుతున్నారు. ఈ దృశ్యాలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. బియ్యానికి ప్రసిద్ధిగాంచిన దేశంలో ప్రజలకు సరిపోయేన్ని బియ్యం ఎందుకు సప్లై కావడం లేదు? బియ్యం మా జీవితాల్లో ఎంత ముఖ్యమో మీకు తెలుసు. ఇది తేలిగ్గా తీసుకునే విషయం కాదు. చాలా తక్కువ టైంలో బియ్యం ధర ఇలా రెట్టింపవడం చాలా షాకింగ్ గా ఉంది. బియ్యం సరఫరాను ప్రభుత్వమే నియంత్రిస్తుంది. కాబట్టి మాకు వేరే చాయిస్ లేదు. ఎంత ఖరీదైనా కొనాల్సిందే, తప్పదు. జపనీయుల ఆహారంలో బియ్యం చాలా కీలకమైన దినుసు. సుషి వంటకం తయారీకి వాడే జపోనికా వరి ధాన్యం వారి రోజువారీ భోజనంలో భాగం మాత్రమే కాదు, జపాన్ సంస్కృతి సంప్రదాయాలతో పాటు వారి రాజకీయాల్లో కూడా భాగం. తనకు బియ్యం కొనవలసిన అవసరం లేదని, తన మద్దతుదారులు చాలానే బియ్యం ఇచ్చారు అని ఇటీవల వ్యవసాయ మంత్రి టాకో ఎటో చమత్కరించడంతో ఆ జోక్ ఎవ్వరూ నవ్వకపోగా ఆయనే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంతకీ బియ్యం సంక్షోభానికి కారణమేంటి? 2023లో అధిక వేడి వాతావరణం కారణంగా వరి పంట దెబ్బతింది. 2024లో రికార్డ్ స్థాయిలో పర్యాటకులు జపాన్ను సందర్శించారు. దాదాపు 4 కోట్ల మంది పర్యాటకులు ఇక్కడికొచ్చి దేశీయ వంటకాలను ఆస్వాదించారు. దీంతో బియ్యానికి డిమాండ్ బాగా పెరిగింది. 2024లో నైరుతి జపాన్లో భూకంపం వచ్చింది. ఆ తరువాత మరో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉంది అనే హెచ్చరిక రావడంతో అక్కడి కుటుంబాలన్నీ ఆదరాబాదరాగా ఎక్కువ బియ్యాన్ని కొనుగోలు చేసి పెట్టుకున్నాయి. ఈ సమస్యకు దశాబ్దాల చరిత్ర ఉంది. వరి ఉత్పత్తిని జపాన్ కఠినంగా నియంత్రిస్తుంది. సప్లై అతిగా పెరగకుండా చూసేందుకు, అలాగే ధరలను అదుపులో పెట్టడానికి అది అలా చేస్తుంది. ఈ విధానాన్ని జెంటాన్ అని పిలుస్తారు. అయితే రైతులు దేశీయ మార్కెట్ అవసరాలకు సరిపడేంత మాత్రమే ఉత్పత్తి చేయాలి అనేది దీని వెనుకున్న ఆలోచన. కానీ అది విఫలమైంది. ఇక్కడ సప్లై చైన్ కూడా చాలా సంక్లిష్టం. ఎక్కువ మంది రైతులు JA అంటే జపాన్ వ్యవసాయ కోఆపరేటివ్ ద్వారా బియ్యం విక్రయిస్తారు. వారికి గ్రామీణ జపాన్లో ఓట్లను ప్రభావితం చేస్తారు అనే పేరుంది. JA హోల్సేల్ వ్యాపారులకు అమ్ముతుంది. వాళ్లు పెద్ద సూపర్ మార్కెట్ చైన్స్ కి అమ్ముతారు. కానీ ఇటీవల బియ్యాన్ని ఆన్లైన్లో అమ్మడంతో మార్కెట్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ప్రస్తుత వ్యవసాయ మంత్రి షింజిరో కొయిజుమి ధరలను తగ్గించి సప్లై చైన్లో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. దుకాణాల్లోకి పెద్ద మొత్తంలో బియ్యం వస్తున్నప్పటికీ అవి ఎటూ సరిపోవడం లేదు. విఆర్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.